రవికిరణ్ గారికి నమస్కారం అండి. రవికిరణ్ గారు, మీ నుంచే స్టార్ట్ చేస్తాను. ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తారోకోలు జరుగుతున్నాయి, విద్యార్థులపై లాఠీ చార్జీలు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అటు ప్రతిపక్ష నేత గడిచిన దశాబ్ద కాలంలో 152 సార్లు పేపర్ లీకేజీలు అయితే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు? జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు? వంశీ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి న్యూస్ వీక్షకుల శుభ సాయంత్రం అండి. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్, ఆ తర్వాత తగిన పరిణామాలు. ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. వెంటనే లీక్ అయిన వెంటనే దాన్ని కవరప్ చేయకుండా అది రద్దు చేయటం, మళ్ళీ సమర్థవంతంగా నిర్వహించడం. దానికి 20 లక్షల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. 11.2 lakhs స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు, నిర్వహించారు. వచ్చే వారం వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే నీట్లో లేకపోతే ఈ యొక్క ప్రవేశ పరీక్షల్లో మార్పులు చేర్పుల కోసం చర్చ జరగటంలో తప్పేం లేదు. అలాగే 30 రోజులుగా జంతర్ మంతర్లో బొద్దింకుల పార్టీ అక్కడ జంతర్ మంతర్లో వారి యొక్క కార్యక్రమాలు మార్చాలని చేసి అది కూడా తప్పు. శాంతియుతంగా చేస్తే ఏది తప్పులేదు. అయితే దీనిలో అల్లరి మొక్కలు చేరి అశాంతి సృష్టించి దాడులు చేసి పార్లమెంట్ మీద దాడి చేస్తాము అంటే ఏ రకంగా అది యాక్సెప్టబుల్ అవుతుంది? ఈరోజు అక్కడ జంతర్ మంతర్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వ అభ్యర్థులు చెప్పలేదు. ఎప్పుడైతే మీరు దాడికి దిగబడ్డారో, రాళ్లతో దాడి చేయటం, లేకపోతే అక్కడ మోడీ గారిని చంపేస్తానంటాం, లేకపోతే నేపాల్ బంగ్లాదేశ్ లాగా ఏదైతే పార్లమెంట్ మీద దాడి చేసి అలాగే దాడి చేసి తగలబెడతా ఉంటాం, ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వస్తుంటే మరి పోలీసులు ఏం చేయాలి? రవికిరణ్ గారు, మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా యావత్ దేశం చూస్తోంది. మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రాంలో ప్రధాని నార్మల్గా ఎగ్జామ్స్ జరుగుతుంటూనే చాలా సందర్భాల్లో విద్యార్థులకు ప్రేరణనిచ్చారు, భరోసానిచ్చారు. ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్స్ అనేవి జీవితంలో ఎంత భాగమవుతాయనో కూడా చక్కగా చెప్పిన ప్రధాని నీట్ వ్యవహారానికి సంబంధించి అదే మన్ కీ బాత్లోనో లేదంటే ఏదో ఒక మీడియా ద్వారానో ఏదో ఒక వీడియో ద్వారానో విద్యార్థులకు, దేశ ప్రజలకు ఒక సందేశం పంపిస్తే అందరిలో భరోసా వచ్చేది. ఈరోజు ఇంత పరిణామాలు జరిగుండేవి కావేమో కదా, ఎందుకని ప్రధాన ఆ పని చేయలేకపోయారు? ఆ ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ గారు భరోసా ఇచ్చారు, సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ మొహం చాటలేదు కదా. ఈరోజు రాహుల్ గాంధీ గారు అయితే నిన్న 21వ తారీఖు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు దీక్ష దిగటం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఇంటి ముందు దిగిపోతే అది ఎంత సెన్సిటివ్ ప్రాంతం మీకు తెలుసు. దేశ ప్రధాని మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయటమే. మరి ఆ ప్రధానమంత్రి ఆఫీస్ లోని పుట్టి పెరిగిన రాహుల్ గాంధీకి దాని ఇంపార్టెన్స్ తెలియదా? అంటే వారు గనక ఆ పని చేస్తే మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చీఫ్ మినిస్టర్లకి ఇళ్ళలు లేవా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయం లేదా, భారతీయ జనతా పార్టీ నాయకులు లేరా ధర్నాలు దీక్షలు చేయడానికి? అంటే రాహుల్ గాంధీ గారు ఒక తప్పుడు ప్రసిద్ధి. ఏది చట్టసభల్లో చేయవలసిన పని చట్టసభల్లో చర్చించి సమాధానం రాబట్టవలసింది ఆయన వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయం ముందు కూర్చొని ధర్నాలు చేయటం. అంటే నేనేది ఏంటంటే పేపర్ లీక్లు అవ్వటం ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందా? ఈ దేశంలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదా? మొన్న నెల రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేసిన పంజాబ్ సబార్డినేట్ ఎగ్జామ్ సెలక్షన్ బోర్డ్ పేపర్ లీక్ అయిపోయింది. అదే కాదు, ఫార్మసీ ఆఫీసర్స్ టెస్ట్ పేపర్ కూడా లీక్ అయిపోయింది. కిందటి సంవత్సరం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధించి కర్ణాటక లా యూనివర్సిటీ LLB ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అలాగే 2025లోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో KPSC గెజిట్ ఆఫీసర్ పేపర్ లీక్ అయింది. అంతకుముందు రాజస్థాన్ లో 2018 నుంచి 2023 వరకు ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 24 సార్లు మొత్తంగా ప్రభుత్వాలు ఒక పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితికి వచ్చాయా భారత్ లో? అంటే నేను చెప్తున్నా అంటే ఏదైతే ఇందాక మీరు చెప్పారో రాహుల్ గాంధీ గారు 159 లీక్ అయింది అంటున్నారని, అది 159 కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించట్లేదు ఎగ్జామ్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పరీక్షలు కానీ బోర్డులు కానీ ఏం చేయట్లేదా? మరి అలా అయితే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు లీక్ అయింది? మరి ఆయన చెప్తున్న లెక్కలో అశోక్ గెహ్లాట్ గారిది కూడా ఉంది. ఒక కోటా నగర్ లో 73 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారండి. ఆ రోజు ఏది రాహుల్ గాంధీ గారు? అది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రాజస్థాన్ వెళ్ళి ఏమన్నారు తెలుసా? ఈ ప్రభుత్వం కావాలని చేసింది కాదు, మా మీద రుద్దొద్దన్నారు.
అలాగే హర్యానాలో కూడా వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో 29 సార్లు లీక్ అయింది. యా రవికిరణ్ గారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. దీనికి వన్స్ ఫర్ ఆల్ ఒక సొల్యూషన్ చూడవలసిన అవసరం ఉంది. Yes, దానికి yes. అన్ని పార్టీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఏం చెప్పారు, అందరూ కలిసి రండి, కలిసి డిస్కస్ చేసి దీనికి కాంప్రహెన్సివ్ గా ఒక పరిష్కారం చేద్దాం, అందరూ కలిసి రండి అన్నారు. యా రవికిరణ్ గారు సమయం కాంగ్రెస్ ఇస్తాను. పార్టీ యా సమయం ఇస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎజెండాలో.